రాజేంద్రనగర్లో ఉంటున్న సామ దామోదర్ రెడ్డికి నిన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేస్తున్న సుఫారీ గ్యాంగ్. భయపడ్డ దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉప్పర్పల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్స్. నిన్ను చంపడానికి 50 లక్షలు తీసుకున్నాను, నిన్ను ఖతం చేయడానికి ₹1 కోటి డీల్ కుదిరింది అన్నాడు. ఆ ₹1 కోటి నాకు ఇస్తే నిన్ను ఎవరు చంపమన్నారో వివరాలు చెబుతాను, క్షణాల మీద నిన్ను చంపి పాడేస్తానంటూ వారి ఫోటోలు పంపిన దుండగుడు. ఐపీసీ 506 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు అనుమానాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర ఆరోపణలు. వారి అండదండలతోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేస్తే నా వ్యవసాయ భూమి కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పట్టించుకొని శంకర్పల్లి పోలీసులు. అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. तुम्हारे को ठोकने का है रे, हमारे सुपारी आया, हमारे 50 लाख रुपए मिला, देखो 1 करोड़ में सुपारी आया, तुम्हारे ठोकने का है, तुम्हारे सराउंडिंग तुम किधर किधर जा रहे, किधर किधर बैठे, सब हम तुम्हारे पीछे हम तुम्हारे ठोकने का है। नहीं तो क्या करो, एक 50 लाख रुपए तुम दो, मैं छोड़ देता हूँ। अगर नहीं दिए तो 1 करोड़ दो, अगर देना है तो मैं उसका प्रूफ भी देता हूँ, कौन तुम्हारे सुपारी भी दिया, कौन भिजाया, तो सब मैं तुम्हारे भिजा देता हूँ। तुम क्लियर हो जाओ, नहीं तो 1 साल तक तुम्हारे छोड़ने का नहीं है। हमारे काफ़ी तुम बचते होंगे, 1 साल तक तुम्हारे पीछे ही रहे, तुम्हारे वो कर तुम ये कर तुम అని చెప్పేటకల్లా మాకు కొంచెం భయం వేసింది. ఏం చేయాలి అనేటకల్లా దేకో తుమ్ భరోసా నై కరేనా, దేకో थोड़ा मैं ఫిక్స్ భిజాతుం అని అంటే వాడు మేము వాట్సాప్లో పంపిస్తే కూడా చూడలే, పట్టించుకోలే. మళ్ళీ 6:30కు 6:00కు మళ్ళీ చేసి అరే ఫోన్ నై దగ్గర రేతం వాట్సాప్ దేక్ అని మెసేజ్ పంపింది. వాట్సాప్లో ఇవన్నీ 6 పేజీలు 5 పేజీలు మొత్తం వాడు ఇష్టం ఉన్న లాంగ్వేజ్లో వాడు తిట్టడం, సంపనడం. వాడికి అసలు అతను నోరుకు ముక్కాలి, అతను ఏమనాలనో ఏం చెప్పాలనో. मैं बुढ़ा आदमी बाबू, मैं कुछ भी बाहर निकलते भी नहीं, हम किसी का जाते भी नहीं, कोई दुश्मन भी नहीं है हमारे को। एक बड़ा आदमी को तुम बेइज्जत करे थे, तुम देखो तुम्हारे क्या होता। 27 लास्ट डेडलाइन है तुम्हारे, तो ख़त्म हो जाते, जाओ అని అంటే నేను పెట్టేసినా కాదండి. జీవన్ రెడ్డి చేసిండు అన్నట్టు మీకు ఎట్లా? 100% ఇంకా మాకు వేరే దుష్మన్ కూడా ఎవరు లేరు, ఆయన తప్ప నాకు వేరే లేరు. ఇది ఒక పెద్ద మనిషి ఇచ్చేది తీసినట్టు ఆయన ఒక ఎమ్మెల్యే, ఇంకా పెద్ద మనిషి ఇంకోటి ఉంటాడు, ఇంకా మామూలుగా బిజినెస్ చేసేటోడు పెద్ద మనిషి. మాకన్నా పెద్ద మనిషి ఎవరు లేడు. 81 నుంచి లైన్లో ఉన్నాను, నేను బిజినెస్లో ఉన్నా. కారు ఎవరిది? కారు ఎవరిదో ఫార్చునర్ అది. ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఫోటో కూడా ఆయన్ని పంపిండు. ఇవో 3 క్రిమినల్స్ని పంపించిండు ఆయన్ని. ఈ క్రిమినల్స్ నా చేతిలో ఉన్నారు, రివాల్వర్ ఉంది, ఈ కార్లు ఉన్నాయి, ఇవి కార్లు, ఇవి 2 మనుషులు ఉన్నారు. ఇక్కడ చూపిస్తుంది, ముఖాన్ని కనిపిస్తాను, నేర్పిస్తలేరు. ఈ కార్లు ఎక్కడికి వస్తారు వీళ్ళు. వెనకనే ఫాలో చేస్తున్నాను గుర్తున్నట్టు. ఇవి ఇల్లు ఒకటి అది కూడా ఉన్నది. పోలీసులకు అప్రోచ్ అయ్యారు? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం. మొన్న ఆఫీసర్స్ లేకుండే జెండా కూడా మొన్న అదే రోజు పోయినాం. ఆ రోజు ఎవరు లేరు అసలు. 24th నాడు సార్ వచ్చినాక రండి, రివాల్వర్ అది ఇది ఉన్నది కదా అంటే మేము వాపస్ వెళ్ళి వచ్చినాం. మళ్ళీ మొన్న పోయినాం. మొన్న పోతే కంప్లైంట్ తీసుకున్నారు, తీసుకొని ఒక ఇది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా మేము ఇవన్నీ చూపిస్తాం. నేను సామ దామోదర్ రెడ్డి, ఒక ఫార్మర్ రైతుని. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను, నాకు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను 2003లోనే ఒక లేఅవుట్ చేసినాను శంకర్పల్లిలో, 170 ఎకరాల లేఅవుట్ చేసినాను. అది నా కొడుకు పేరు మీద కట్టుకున్న రిసార్ట్, అది చైతన్య రిసార్ట్ అని. నాకు ఒక డ్రీమ్ లాగా ఉండే. ఈడ నేను 196 ఎకర్స్ మాకు ఉండే. ఈడ ఆ ల్యాండ్ అంతా అనుకొని మెల్లమెల్లగా కట్టి చేసుకున్నాం. ఇక్కడ కొంచెం బిజీ అయిందని మేము అది మంచిగా డెవలప్ చేద్దామని ఆలోచన చేసినాం, డెవలప్ చేసినాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే మాకు బిజినెస్ అంతా డల్గా అయిపోయింది, అట్నే ఆగినట్టు అయింది. ఆపినాం మేము కూడా. బిజినెస్ లేదు, ఎందుకు తొందరపడి మళ్ళీ ఆపినాం. 2016లో ఈయన మెల్లగా ఎంటర్ అయ్యండి మా దగ్గరికి. వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చాడు.
తీసుకొని వచ్చి మాకు ల్యాండ్ ఇట్లా బిజినెస్ చేద్దామన్నా ఇట్లనే ఎన్ని రోజులు పెట్టుకుంటావు ఎన్నడైనా ఇట్లనే ఉంటుంది మెల్లమెల్ల స్టార్ట్ చేస్తే బిజినెస్ వస్తుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళంతా మంచి సినిమా యాక్టర్లు మోహన్ బాబు, రాజమౌళి, వీళ్ళు జిందాల్ వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్దోళ్ళంతా నాకు పరిచయాలు ఉన్నారు. నేను అమ్మిపిస్తాను, నీకు డబల్ పైసలు వస్తాయి చూడు నువ్వు అదేదంటే కొంచెం మేము ఆలోచనలో పడ్డాం. సరే ప్లాట్లే అమ్మాలి కదా, ప్లాట్లు అమ్మితే మనకి ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తే మీరు రిసీవ్ చేసేది అయితే నేనే కదా అని అనుకున్నాను ఫస్ట్. తర్వాత రోజు రావడం పోవడం రిలేషన్ పెంచుకోవడం, మా బాబుని తమ్ముడు అనడం, మా బిడ్డలని చెల్లెళ్ళు అనడం, అందరూ రిలేషన్ పెంచుకోవడం కొంచెం మాకు కూడా బాగానే అనిపించింది. సపోర్ట్ లాగా దొరుకుతుంది, ఎమ్మెల్యే కదా మంచివాడే ఉండొచ్చు అనుకున్నాం. మాకు తెలియదు ఇదంతా అతను క్రిమినల్ సైడ్ మంచి ఇట్లా ఈ విధంగా కబ్జాలు యుద్ధాలు చేస్తాడేమో అని మాకు తెలియదు కదా. ఏమనుకున్నాం బాగానే ఉంది, చూద్దాం. మా బాబు కూడా అన్నాడు, డాడీ చూద్దాం అన్న మంచిగానే అనిపిస్తుంది అది ఎంఓయూ రాసుకొని అగ్రిమెంట్లు రేట్లు దేని దానికి రేట్లు రాసుకొని అగ్రిమెంట్లల్లో ఎంఓయూ రాసుకొని ముందుకు పోదాం డాడీ. మరి ఆయన ఏమంటాడో చూడంటే ఆయన ఏమన్నాడంటే నా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి మీ పేరు మీద చేసుకోండి, మీ ప్రాపర్టీ ఏదైతే ల్యాండ్ ఉందో 100 ఎకరాలు నాకు చేయండి, చేస్తే ఇద్దరం కలిసి మేము కూడా అమ్మాలంటే నాకు పేరు మీద కూడా ఏమైనా ఉండాలి కదా, అవతలను నమ్మాలంటే నేను చేయాలి కదా, నేను చేసేది నేను చేయాలి కదా అంటే సరే మేము కూడా అనుకున్నాం బాగానే ఉంది. ప్లాట్లే కదా అమ్మేది, అతను ఏం అమ్మినా కానీ ఆల్రెడీ కన్వర్షన్ అయిన ల్యాండ్, లేఅవుట్ అయిన ల్యాండ్. ఈయన జబర్దస్తిగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని పాస్బుక్ తయారు చేసుకొని దాన్ని పాస్బుక్ తయారు చేసుకొని మామూలుగా ఇక ఏం తెలియనట్టు ఇంటికాడ కూర్చున్నట్టు ఇక మేము తిరుగుతూ ఉన్నాం రోజు. ఏం జీవన్ రెడ్డి మళ్ళీ సపోర్ట్ చేస్తలేవు అంటే ఏం సపోర్ట్ చేయాలి నడు ఇదేముంది అన్నాడు. అంతా తీసుకున్నాం పోసుకున్నాం అన్నాడు ఇన్నాడు అని బెదిరించెల్ల కొట్టేసాడు. అంతకుముందు నాయన అన్న అన్నాడు, బెదిరించెల్ల కొట్టేసిండు. మేము ఏం అనలేకపోయినాం, అతన్ని ఏమనాలి, అతనికి గన్మెన్లు 5-6 మంది వాళ్ళ ఇల్లు వాళ్ళ లెక్క అని మేము ఏం అనలేకపోయినాము. ఇక వచ్చి మా అడ్వకేట్ తను డిస్టర్బ్ చేసుకుంటూ చెప్పాడు కోర్టులు వేద్దామన్నా ఏదైనా పరిష్కారం దొరుకుతుంది దానికి అంటే కోర్టులు వేసినాం. కోర్టులు వేసి మేము ప్రేయర్ పెట్టుకున్నాం జడ్జి గారికి, మాది మాకు ఇప్పియండి, వాళ్ళు తీసుకోమని